ఈరోజు మన టాపిక్ వచ్చేసి వ్యాపార విత్తం. వ్యాపార విత్తం. విత్తం అంటే నగదు లేదంటే డబ్బు. విత్తం అంటే నగదు. ఓకేనా? మరి వ్యాపార విత్తం అంటే ఏంటిది? వ్యాపారానికి అవసరం ఉన్నటువంటి నగదును సేకరించుకోవడం మరియు ఆ సేకరించినటువంటి నగదును వ్యాపారం కోసం వినియోగించడం. అలా చేసే పద్ధతిని ఏమంటారు? వ్యాపార విత్తం. ఇక్కడేముంది? వ్యాపార అవసరాల కోసం కావాల్సిన ద్రవ్యాన్ని వ్యాపార విత్తం అంటారు. అంటే నిధులను సమీకరించుకోవడం, నిధులను వినియోగించుకోవడం. నిధులను ఎలా సమీకరించుకుంటారు? వాటాలను అమ్మి కానీ, డిబెంచర్లను అమ్మి కానీ, లేదంటే బ్యాంకుల నుంచి లోన్ ద్వారా కానీ నిధులను సమకూర్చుకుంటుంది వ్యాపారం. మన అలా వచ్చినటువంటి ఆ నగదును లేదంటే నిధులను మళ్ళీ ద్రవ్యాన్ని తిరిగి వ్యాపార సంస్థ అవసరాలైనటువంటి ఆస్తుల కొనుగోలుకో లేదంటే వ్యాపారాన్ని నడిపించడానికి ఖర్చుల కోసము వాడడం జరుగుతుంది. మరి ఈ వ్యాపారానికి నిధులు లేనట్లయితే, నిధులు అనేటివి లేనట్లయితే వ్యాపారం మనుగడ కొనసాగించలేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే, మనిషి చెల్లించాలంటే రక్తం ఎంత అవసరమో వ్యాపారం కూడా నడవాలంటే నిధులు కూడా అంతే అవసరం అనొచ్చు. ఓకేనా? మరి ఇలా ప్రజల వద్ద నుంచి లేదంటే పొదుపు చేయబడిన వాళ్ళ దగ్గర నుంచి, పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించి ఆ నిధులను ఎలా వాడుకుంటుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది. అందులోపల విత్తం యొక్క ప్రాముఖ్యత, అంటే డబ్బు, వ్యాపారానికి డబ్బు ఎందుకు అవసరం, ఉండాల్సిన యొక్క ప్రాముఖ్యత, అవసరం ఏందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ది స్థిర మూలధన అవసరాల కోసం నగదును సేకరించడం. అంటే వ్యాపారానికి అవసరం ఉన్నటువంటి స్థిర మూలధనం అంటే ఏంటి? ఆస్తులను కొనుగోలు చేయడం. ఏంటివి ఆస్తులు అంటే? భూములు, భవనాలు, ప్లాంటు, యంత్రాలు, ఫర్నిచరు, ఫిట్టింగు, పిక్చర్లు, అంటే ఇలాంటి వాహనాలు, కంప్యూటర్, ఇలాంటి వాటిని స్థిర ఆస్తులు అనడం జరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు కోసం మనకు వ్యాపార విత్తం అనేది అవసరం పడుతుంది. వ్యాపార విత్తం అనేది లేనట్లయితే మనకు ఈ స్థిరాస్తులను కొనుగోలు చేయడం జరగదు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలంటే మనము వాటాలను కానీ, డిబెంచర్లను కానీ జారీ చేసి నిధులను సేకరించుకోవాల్సి ఉంటుంది. ఇలా సేకరించినటువంటి ఈ నగదును దీర్ఘకాలంలో, లాంగ్ టర్మ్ లోపల పే చేయడం జరుగుతుంది. దీర్ఘకాలం లోపల 5 సంవత్సరాల తర్వాత పే చేయడం జరుగుతుంది. అంటే స్థిర మూలధన అవసరాలు అంటే ఆస్తులను కొనుగోలు కోసం వినియోగించేటువంటి మూలధనాన్ని ఏమంటారు? స్థిర మూలధనం అంటారు. అంటే స్థిర విత్తం. రెండవది ఏంటిది? నిర్వహణ మూలధనం. నిర్వహణ మూలధనం. నిర్వహణ అవసరాలు. నిర్వహణ అవసరాలు అంటే ఏంటిది? దీన్నే చర మూలధనం అని కూడా అంటారు. నిర్వహణ అవసరాలు అంటే ఏంటి? రోజువారీ వ్యాపార కార్యకలాపాల కోసం, వాడే అటువంటి నిధులను ఏమంటారు? నిర్వహణ మూలధనం అంటారు. ఇవి రోజువారీ కార్యకలాపాలు అంటే ఏంటిది? మనం ఏదైతే స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తామో ఆ ఆస్తులను నడిపించడానికి, నిర్వహణ చేయడానికి ఈ డబ్బులను వాడతాం. ఉదాహరణగా మనము ఒక యంత్రాన్ని కొనుగోలు చేస్తాం. ఆ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి ఏమంటాం? స్థిర మూలధన అవసరం అంటాం. మరి ఆ యంత్రాన్ని నడిపించాలంటే మనకు విద్యుత్ శక్తి కావాలి, దాన్ని ఆపరేట్ చేసేటువంటి వ్యక్తి కావాలి, నెక్స్ట్ దాన్ని సజావుగా శబ్దాలు లేకుండా ఉండడానికి లూబ్రికెంట్ కావాలి. సో ఇలాంటి అవసరాల కోసం వాడే ఖర్చులను ఏమంటారు అంటే నిర్వహణ మూలధన ఖర్చులు, నిర్వహణ మూలధనం అంటారు, లేదంటే స్థిర మూలధనం. రోజువారీ వ్యాపార కార్యకలాపాల కోసం ఉపయోగించబడేటువంటి నగదును నిర్వహణ మూలధనం అనడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే జీతాలు చెల్లించడం, వేతనాలు చెల్లించడం, విద్యుత్ శక్తి ద్వారా నడిస్తే విద్యుత్ అవసరాలు, టెలిఫోన్ ఖర్చులు, లేదంటే స్టేషనరీ ఖర్చులు, ఇవన్నీ మనకు రోజువారీ ఖర్చులుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఖర్చులను చెల్లించడానికి కూడా మనకు ఖచ్చితంగా వ్యాపార విత్తం, వ్యాపారంలో ఉన్నటువంటి నగదు అవసరం పడుతుంది. ఆ నగదు లేనట్లయితే నిర్వహణ అవసరాలను చేర్చుకోలేము.
మరి దీనికి నగదును ఎట్లా స్వీకరిస్తాము అంటే అడ్వాన్స్ల రూపంలో మనకి ఖాతాదారులు ముందుగా చెల్లించినటువంటి అడ్వాన్స్ల రూపంలో వచ్చినటువంటి నగదు ద్వారా మనం నిధులను సమకూర్చుకోవడం జరుగుతుంది. లేదంటే నగదు పరపతి లేదంటే క్యాష్ క్రెడిట్ అంటారు ఇంగ్లీష్ లోపల, క్యాష్ క్రెడిట్ల ద్వారా కూడా డబ్బులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకు వారు ఇచ్చేటువంటి ఓవర్ డ్రాఫ్ట్ త్రూలకు కూడా నిర్మాణ మూలధన అవసరాలకు సరిపడేటువంటి నిధులను సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా వ్యాపారంలో ఉన్నటువంటి విత్తం ఏ అవసరాలకు ఉపయోగపడుతుంది, వ్యాపార విత్తం ఎందుకు అవసరం అనేది ఇంకా మనం క్లుప్తంగా వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సైడ్ పాయింట్లను చూస్తే మనకు తెలిసిపోతుంది. ముందున్నటువంటి మొట్టమొదటి హెడ్లైన్ ఏంటంటే వ్యాపార ప్రారంభం. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే చాలా ఆలోచనలతోటి కూడుకొని ఉంటుంది. సో ఆ ఆలోచనలు వచ్చిన వెంటనే మనము దాన్ని అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి వ్యాపారానికి నిధులు అవసరం ఉంటుంది. అంటే ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, ఆస్తులను, భూములను, భవనాలను కొనుగోలు చేయాలన్నా ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటిది? వ్యాపార విత్తం. ఓకే, రెండవది ఏంటిది? వ్యాపార అభివృద్ధి. వ్యాపారం అభివృద్ధి చెందించాలంటే ఆ వ్యాపారానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ, లేదంటే మోడర్నైజేషన్ చేసుకోవడం కానీ, ఖాతాదారులను ఆకర్షించడానికి అడ్వర్టైజింగ్ చేసుకోవడం కానీ, ఇలా ఏది చేయాలన్నా ఖచ్చితంగా మనకి బిజినెస్ ఫైనాన్స్, వ్యాపార విత్తం అనేది ఖచ్చితంగా అవసరపడుతుంది. ఈ వ్యాపార విత్తం అనేది లేకపోతే వ్యాపారాన్ని ప్రారంభించలేము, నెక్స్ట్ దాని అభివృద్ధిని చెందించలేము. ఈ అభివృద్ధికి అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉంటాయో, వ్యాపారానికి అవస్థాపన సౌకర్యాలు ఏంటి? రోడ్లు వేసుకోవడం కానీ, లేదంటే గిడ్డంగుల నిర్మాణం కానీ, ఇన్సూరెన్స్ పే చేయడం కానీ, లేదంటే రవాణా సౌకర్యాలను కల్పించుకోవడం కానీ, బీమా సౌకర్యాలు, ఇవన్నిటికీ ఖచ్చితంగా మనకి ఏం కావాలి? వ్యాపార విత్తం అవసరం ఉంటుంది. ఇవి ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ కొత్త ఉత్పత్తులను చేయడం. మనం ఆల్రెడీ ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం నడుస్తూ ఉంది. అందులోపల ఉన్నటువంటి ఆ నడిచేది మనకి భవిష్యత్ తరాలకు సరిపోదు. ఎందుకంటే ఆ వస్తువును ఇంకా కొద్దిగా మోడర్నైజేషన్ అంటే నూతన విధానంలోకి రాకపోతే, ఇన్నోవేషన్ చేయకపోతే, నవీకరణ చేయకపోతే మన వస్తువులు భవిష్యత్తు లోపల ఖాతాదారులను ఆకర్షించలేదు. కాబట్టి ఉన్నటువంటి వస్తువును కొత్త విధానంలోకి మార్చితేనే మన వస్తువులను కొంటారు. ఒక ఉదాహరణగా చెప్పుకుంటే మనకి 1990లో ఉన్నటువంటి సెల్ ఫోన్కి, 2000లో ఉన్న సెల్ ఫోన్కి, 2020లో ఉన్న సెల్ ఫోన్కి ఎన్ని తేడాలు వచ్చినాయి అంటే ఆ వస్తువులను తేడాలుగా మార్చాలంటే ఖచ్చితంగా మనకి వ్యాపారానికి వ్యాపార విత్తం అవసరం. అంటే కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడానికి కూడా వ్యాపార విత్తం, వ్యాపార నగదు అవసరం. నెక్స్ట్ కొత్త మార్కెట్లోకి వెళ్ళడం. అంటే మనము వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మన వ్యాపారం యొక్క కార్యకలాపాలు ఒక ఏరియాకి మాత్రమే పరిమితి చెంది ఉంటాయి. అంటే మనం పెట్టినటువంటి వ్యాపారం ఈ ఏరియాలోనే ఉంటుంది. ఇంకో ఏరియా కానీ మార్చాలన్నా, అంటే ఇంకో ప్రదేశంలో మన వస్తువులను అమ్మాలన్నా మనకి వ్యాపార విత్తం అవసరం పడుతుంది. అంటే కొత్త మార్కెట్లోకి వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లోపల వస్తువులను అమ్ముతున్నాం అంటే మన మార్కెట్ పరిధి హైదరాబాద్కే విస్తరించింది. ఆ మార్కెట్ పరిధిని పెంచుకోవాలంటే మనం విజయవాడలోకి వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే ఢిల్లీ వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి. అలా వేరొక ప్రదేశాల లోపల మన వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మాలి అన్నప్పుడు మన మార్కెట్ను విస్తరించుకోవాలన్నా మనకి వ్యాపార విత్తం అవసరం ఉంటుంది. అట్లాగే వ్యాపార సంస్థల కొనుగోలు. అంటే మనకు పోటీగా నిలిచేటువంటి వ్యాపార సంస్థలు కానీ, లేదంటే మన పోటీలో తట్టుకోలేక కొన్ని సంస్థలు మూతపడేటువంటి ఉంటవి. సో అలాంటి సంస్థలను కొనుగోలు చేయాలన్నా మనకు వ్యాపార విత్తం అవసరం. అంటే మనము హోల్డింగ్ కంపెనీగా కాకుండా హోల్డింగ్ కంపెనీగా ఉంటూ సబ్సిడరీ కంపెనీగా మన వ్యాపారంలోకి ఇతర చిన్న చిన్న వ్యాపార సంస్థలను కొనుగోలు చేయాలన్నా, అవి మన కంట్రోల్లోకి రావాలన్నా ఖచ్చితంగా మనకి వ్యాపార విత్తం అవసరం. అంటే వ్యాపార సంస్థలను కొనుగోలు చేయాలన్నా, చిన్న వ్యాపార సంస్థలు పెద్ద వ్యాపార సంస్థలు కొనుగోలు చేయాలన్నా ఆ పెద్ద వ్యాపార సంస్థలకు ఏం అవసరం? వ్యాపార విత్తం అవసరం. కొత్త ప్రాంగణంలోకి వెళ్ళడం. కొత్త ప్రాంగణంలోకి వెళ్ళడం అంటే ఆల్రెడీ అతడు ఆ బిజినెస్ లోపల సక్సెస్ అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనే కంపెనీ పూర్వం అది పొగాకు ఉత్పత్తులను మాత్రమే చేసేది. అంటే ఒకటే మార్కెట్ లోపలికి ఎంటర్ అయింది, పొగాకుల మార్కెట్, పొగాకు సంబంధించిన మార్కెటింగ్, టొబాకో మార్కెటింగ్. అది భవిష్యత్తులో అది ఎన్ని తీర్ల మారిందంటే ఐటీసీ అనేది హోటల్ రంగంకి విస్తరించింది, ఐటీసీ అనేది స్కూల్ పిల్లల బుక్స్ రంగంలోకి విస్తరించింది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి విస్తరించింది, అలాగే
చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ కన్జంప్షన్లోకి కూడా వెళ్ళింది, డైలీ ఎఫ్ఎంజీసీ రంగంలోకి వెళ్ళింది. అంటే ఒక్క రంగంలో ఉన్నటువంటి అదే బ్రాండ్ పేరుతోటి ఇతర రంగాల్లోకి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ఆ కంపెనీకి వ్యాపార విత్తం అనేది అవసరం. ఇవే కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రోజువారీ కార్యకలాపాలు అంటే జీతాల చెల్లింపు, వేతనాల చెల్లింపు, విద్యుత్ శక్తి బిల్లు చెల్లింపు, టెలిఫోన్ బిల్లు చెల్లింపు, ఆడిట్ ఫీజుల చెల్లింపు, నెక్స్ట్ ముడి పదార్థాల కొనుగోలు మొదలైనటువంటి రోజువారీ లేదంటే ఒక సంవత్సరం లోపల జరిగే ఖర్చులన్నింటికీ ఖచ్చితంగా మనకి బిజినెస్ ఫైనాన్స్ అవసరం ఉంటుంది. అలాగే స్థిర మూలధన అవసరాలు, ఆస్తుల కొనుగోలు లోపల ఉన్నటువంటివి స్థిరాస్తులు. ఆ స్థిరాస్తులలో భూములు, భవనాలు కొనాలన్నా వాటిని నిర్వహణ చేయాలన్నా మనకి వ్యాపార విత్తం అవసరం పడుతుంది. ఇవే కాకుండా మనకు ఉన్నటువంటి అప్పులను చెల్లించడానికి అంటే కొత్తగా మనం నిధులను సేకరించుకొని పాత అప్పులను చెల్లించుకోవచ్చు. అంటే ఈ విధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారానికి అన్ని రకాలుగా వ్యాపార విత్తం అనేది సహాయపడుతుంది. ఇన్ని రకాలుగా సహాయపడుతుంది కాబట్టి మనం విత్తాన్ని ఒక చెల్లిస్తున్న రక్తంగా చర్చించుకోవడం జరిగింది. ఇది మన వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార విత్తం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత. ఓకే, తిరిగి నెక్స్ట్ పాఠం లోపల వ్యాపార విత్తం గురించి ఇంకా చర్చించుకుందాం.